మాట్లాడాలి కాబట్టి చెప్పండి. ఒక్క చిన్న మాట చెప్పండి. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలని 5 జోన్లుగా అప్పచెప్పి 5 జోన్లని 5 రెడ్లకి అప్పచెప్పి ఇన్ఛార్జిగా వేశారు. ఏది వీళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ రోజు వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా అక్కడున్న దళితులను ముందుగుండి రాజకీయం చేయమని దళిత కార్డు ఈ రోజు ప్లే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఎంత దారుణంగా ఉందో ఒకసారి చేసుకోవాలి సార్. యా ఓకే నాగార్జున గారు. ఎస్ 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 యా మోహన్ రెడ్డి గారు ఏమంటారు? మోహన్ రెడ్డి గారు నాగార్జున గారు మాటలు మీరు ఏకీపిస్తారు ఏంటి? వాళ్ళేమో ఏదో చెప్తున్నారు, మరి ఏమంటారు మీరు? ఇంకోటి ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు నిలబెట్టకపోతే ఒకవేళ అక్కడ జగన్ పులివెందలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? నాగార్జున గారు ఆగండి, నాగార్జున గారు ఆగండి సార్, నాగార్జున గారు ఆగండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు చెప్పండి. అయ్యా రాజు గారు, ముగ్గురు ముక్కుమడిగా నా మీద దాడి చేసినారు. కొంచెం నాకు అవకాశం ఇవ్వాలి కొంచెం, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వచ్చింది. ఆ నాగార్జున గారు అయితే దాదాపు 20 నిమిషాలు మాట్లాడతారు. అప్పుడు అయిపోయింది. లేదు లేదు, మీకు చాలా టైం ఇచ్చా. మీకు 12-13 నిమిషాలు టైం ఇచ్చా. మీకు 13 నిమిషాలు ఇచ్చా. ఇప్పుడు 1 మినిట్ లో క్లోజ్ చేయండి. నాగార్జున గారు ముగ్గురు కలిసి ఒక వరడులో ఏకీభవించి మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారి 11 సీట్లు వచ్చినాయి, ఈసారి 1 వచ్చింది, 2 వచ్చింది, ఇంకోటి అని చెప్పినారు కదా. వీళ్ళు గల్లీ నుండి ఢిల్లీ వరకు పొర్లు దండాలు పెట్టి 3 పార్టీలతో పాటు 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, 10 సంవత్సరాలు దాదాపు కేబినెట్ మినిస్టర్ గా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ధైర్యం చేయలేక ఆయన ఉంటే, ఎన్టీ రామారావు తర్వాత అలాంటి క్రేజ్ ఉన్నటువంటి కొనిదల వారి ఫ్యామిలీ కూడా వీళ్ళకు సపోర్ట్ చేస్తే, వీళ్ళ దేశంలోనే అత్యున్నతమైనటువంటి బలమైనటువంటి నాయకుడుగా 15 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కలుపుకుంటే, ఎన్నికల కమిషన్ ని కలుపుకుంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియాను కలుపుకుంటే, కాంగ్రెస్ పార్టీని కలుపుకుంటే, వీళ్ళందరూ కలిపి ఎన్నికలకు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి 40%, వీళ్ళకి వచ్చింది 54%. తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో అర్థం కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటా పోతే ఎట్లా అవుతుంది సార్? కొంచెమన్నా మనం పరిజ్ఞానం పెట్టి ఆలోచించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా శభాష్ జగన్మోహన్ రెడ్డి ఇంతమందిని ఎదుర్కొన్న మగాడురా నువ్వు అనుకోవాల్సింది పోయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 11 వచ్చినాయంట, 40 వచ్చినాయంట, ఎనికి పడిపోయినాయంట, ముందుకు పడిపోయినాయంట. చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినప్పుడు భారత ప్రపంచం యావత్తు చేతులు ఎత్తేసి ఆంధ్రప్రదేశ్ లో నేనున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డ ఏకైక మనగాడైతే, ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో పండుకుంటే, ఎవరికి అవకాశం లేనటువంటి అవకాశం మీకు సినీ ఫీల్డ్ ఇస్తే మీరు పోయి తెలంగాణ రాష్ట్రంలో తోటల్లో పండుకుంటే, ప్రతి ఒక్కరికి 2,50,000 మంది వాలంటీర్లు పెట్టి తమ్ముడు అన్న అంటూ వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు సుఖాలు పంచుకొని, వాళ్ళకు మాత్ర కావాలా, మందు కావాలా, నీళ్లు కావాలా, ఏమి కావాలో సప్లై చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి అయితే, బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు చూడు సార్. మేము అదే చెప్తున్నాం, కరోనా టైంలో ప్రాణాలు పోతుంటే రెమెడీస్ ఫీవర్ లాంటి టాబ్లెట్స్ ని టైం అవుతుంది ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. సార్ టైం అయింది ప్లీజ్. ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఒక్క నిమిషం నాగార్జున గారు ప్లీజ్ ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. మేడం విజయశేఖర రెడ్డి గారు, ఒక్కటి కూడా ఏకగ్రీవం జరగడానికి లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయాక ఈరోజు చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. దాని తర్వాత 1 మినిట్ లో క్లోజ్ చేయాలి. మీరు వినండి ఒకసారి ప్లీజ్ అందరూ. నాయకత్వం వస్తుందని ఆశిస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగానే కక్షలకు కార్పణ్యాలకు అవకాశం లేకుండా వీలైనంత వరకు అందరూ కూర్చొని ప్రశాంతంగా చర్చలు జరుపుకొని ఓ పెద్దన ఎవరినన్నా సర్పంచ్గా ఎన్నుకుంటే, ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే, ఎంతవరకు జరిగితే అంత కక్షలకు దూరంగా, దీని ప్రభావం భవిష్యత్తులో ప్రోగ్రెస్ అభివృద్ధి మీద, గ్రామాభ్యుదయం మీద పడకుండా ఉంటుంది, సంక్షేమం మీద పడకుండా ఉంటుంది. ఏకగ్రీవం అయితే గ్రామాభివృద్ధులు జరుగుతాయి. అందరూ కూర్చొని కక్షల కార్పణ్యాలకు పోకుండా వీలైనంత వరకు కూడా ఏకగ్రీవాలు చేయండి అని చెప్పేసి సజ్జల ఏమంటారు మేడా విజయశేఖర రెడ్డి గారు? సరే మీకు అవసరం ఇచ్చినట్టు మీరు మార్చుకుంటారు, కానీ విజయశేఖర రెడ్డి గారు మాట్లాడండి. అధికారంలో ఉంటే ఒక రకమైన స్వభావాలు చూపించడం, అదే ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక రకమైన స్వభావాలు చూపించడం, అధికారంలో ఉంటేనేమో పెద్ద మనుషుల్లాగా వీళ్ళు బిహేవ్ చేయడం, మీరు అందరూ కూర్చొని చేయండి, ఎక్కడ గలాటాలొద్దు అని. అంటే సార్ కూర్చొని చేస్తే తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీని పక్కకు దోసేసి వీళ్ళు చేయగలరా?
అంటే సార్ కేవలం పోలీసు వాళ్ళు పెట్టుకొని ఏ రకంగా మీరు దౌర్జన్యాలు చేశారో, ఏ రకంగా మీరు దొమ్మిలు చేశారో, ఏ రకంగా మీరు కిడ్నాపులు చేశారో తెలీదా? మీ మీద తిరగబడితే సార్ ఆయన దెబ్బలు తట్టుకోలేక మీరు ఎన్నెన్ని మాటలు మాట్లాడారో, ఆ సామాజిక వర్గం మీద మాట్లాడడం, ఆయన వ్యక్తిత్వం మీద మాట్లాడడం, ఇన్ని చేసిన మీరు ఈ రోజు ఏకగ్రీవాలు చేయాలని ప్రభుత్వమే పారితోషికాలు ఇస్తుంది సార్. చిన్న పంచాయతీలు ఏకగ్రీవం అయితే 5 లక్షలు ఇస్తుంది, పెద్ద పంచాయతీలు ఏకగ్రీవం అయితే ఇంకా ఎక్కువ పారితోషికాలు ఇస్తారు. ఇది ఇప్పటి నుంచి కాదు సార్, ఏనాటి నుంచో ఏకగ్రీవాలు అవ్వాలని ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏకగ్రీవమైన సర్పంచులకు లేదంటే ఆ పంచాయతీలకు పారితోషికాలు అందించిన పరిస్థితి సార్. ఏకగ్రీవం మంచిదే, కానీ ఇప్పుడు ఏకగ్రీవాలు అయితే అవన్నీ టీడీపీ ఖాతాలకు వస్తాయేమో, లేదంటే జనసేన ఖాతాలకు వస్తాయేమో అని భయపడుతున్నారు మీరు. మీకు దమ్ము లేక, మీకు శక్తి లేక మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఏకగ్రీవం కాకపోతే మీరు అంటున్నారంటే సార్ ఓకే, టైం అయింది, బులెటిన్ క్లోజ్ చేయాలి. ఓకే